గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేము అదే విధంగా రైతులకు యూరియా ఇస్తున్నాం, కానీ మన రైతులు ఈ సంవత్సరం సరిపోని తీసుకెళ్లిపోతున్నారు. కొన్ని దగ్గరలో అయితే ఖరీఫ్కి అవసరమైంది కూడా తీసుకెళ్లిపోతున్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కలెక్టర్ గారు చాలా క్లోజ్గా చూస్తున్నారు. మొన్ననే కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ఒక్కొక్క సచివాలయానికి 100-110 ఇచ్చారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. బఫర్ స్టాక్స్ కూడా ఇచ్చి ప్రతి సచివాలయంలో 200-250 బస్తాలు పెడితే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. నిన్న లేదు మొన్న గంగవరం పోర్టుకు కూడా మనకి 10,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. మన జిల్లాకు కూడా అలాట్ చేసి యూరియా సమస్య లేకుండా చేస్తాం. కానీ రైతులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రైవేట్ డీలర్లు కూడా హెచ్చరించాం. మీకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలుపుకొని 300 రూపాయలకు ఒక పైసా ఎక్కువ మీరు అమ్మినా, లేకపోతే యూరియా కొంటే గుళికలు కొనండి, యూరియా కొంటే ఫాస్ఫేట్ కొనండి అని ఎవరైనా చెప్తే సీరియస్ గా ఉంటామని విజిలెన్స్ కూడా పంపించి ఎక్కడికక్కడ సరి చేస్తున్నాం. కానీ కొన్ని దొంగ పేపర్లు ఉన్నాయి, నిరంతరం ఏదో ఒకటి రాయడం. ఈ మధ్యన ఎప్పుడు చూడను, ఎవరు నాకు పంపిస్తే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో యూరియా గురించి క్యూలో ఉన్నారని చెప్పి, యూరియా అందడం లేదని కాదు, క్యూలో ఉన్నారట. మనందరం ఒక భోజీకి వెళ్తే అందరం ఒకసారి తోసుకుంటామా లేదా క్యూలో వెళ్తాం? చెప్పండి. అంటే ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ప్రభుత్వం మీద అబండం వేయాలని. మొన్నటి వరకు మొత్తం వికలాంగుల పెన్షన్లన్నీ తీసి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా వైసీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి వికలాంగుల పెన్షన్ తీసామని చెప్పమనండి. 90 మంది వికలాంగులు అని దొంగ పెన్షన్ తీసుకొని ఇప్పుడైనా ఆ 90 మంది కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాకు వికలాంగుడును, నాకు అర్హత ఉంది, నాకు ఇవ్వండి అంటే సాయంత్రంకి పెన్షన్ ఇస్తాను. కానీ 90 మంది ప్రజల్లోకి వచ్చి వికలాంగుడు అంటే మీద ఎవరైనా ఊసేస్తారు, వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నాడని ఎవరైనా చీకొడతారని రానటువంటి వాళ్ళకి తప్ప. మొన్నైతే వైసీపీ నాయకులందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో 6,000 పెన్షన్లు తీశారని మాట్లాడుతున్నారు. అంటే అబద్ధం. మీ ఊరే ఉంది, ఒక్కరికైనా పెన్షన్ తీసామా చెప్పండి? ఇంతకంటే పెద్ద ఊరు ఎక్కడా లేదు కదా. అంటే మొత్తం తప్పుడు సమాచారం. ఈరోజు ఒక షాపు దగ్గరికి వెళ్ళి అందరూ ఒకసారి వెళ్తే తోసుకుంటారు కాబట్టి లైన్లో వచ్చి తీసుకెళ్ళమంటే అదొక ఫోటో తీసేయండి. ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని నిరంతరం చెప్పడమే వాళ్ళ బాధ్యత. దానికి ప్రజలు కూడా సీకొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.